కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఈ రోజు మన వీడియోలో ఈ టెంపుల్ ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళాలి, టెంపుల్ టైమింగ్స్ ఏంటి, ఇవన్నీ కూడా చెప్తాను. సో వీడియో అయితే చివరిదాకా అయితే చూడండి. ఈ టెంపుల్ ఎక్కడ ఉందంటే తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలో అయితే ఈ టెంపుల్ అయితే ఉందండి. ఈ టెంపుల్ రాజమండ్రి నుంచి నియర్లీ 24 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. ఈ టెంపుల్ కి మీరు ట్రైన్ ద్వారా వచ్చే వాళ్ళు అయితే కనుక రాజమండ్రిలో రైల్వే స్టేషన్ ఉంది, అక్కడ దిగి అక్కడి నుంచి మీరు రాజమండ్రి కాంప్లెక్స్ కి బస్ స్టాండ్ కి వెళ్తే కనుక అక్కడి నుంచి గోకవరం వెళ్లే బస్సులు ఎక్కితే కోరుకొండలో అయితే దిగుతారు. రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి అయితే ఈ టెంపుల్ వచ్చేసరికి 11 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటది. నేను మే 31, 2026 అయితే రాజమండ్రి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి ఈ టెంపుల్ కి అయితే వెళ్ళానండి. ఉదయం 8 ఆ టైంకి నేను టెంపుల్ కి అయితే రీచ్ అయ్యాను. చూపిస్తున్నాను చూడండి, కొండ అదేనండి టెంపుల్. ఇక్కడ మీరు కొండపైకి వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా స్టెప్స్ ఎక్కి మాత్రమే వెళ్ళాలి. అంటే కొండపైకి బస్సులు అలాగైతే ఏమి ఉండవు. ఎవరైనా సరే ఖచ్చితంగా స్టెప్స్ ఎక్కి అయితే పైకి అయితే వెళ్ళాలి. 615 అలా స్టెప్స్ అయితే ఉంటాయి. ఒకవేళ కొండపైకి స్టెప్స్ ఎక్కలేని వాళ్ళు కొండ కింద కూడా ప్రతిష్ఠించిన లక్ష్మీ నరసింహస్వామి వారి టెంపుల్ అయితే ఉంటుంది. అక్కడ స్వామివారిని దర్శించుకుని అయితే వెళ్తూ ఉంటారండి. మీకు అది కూడా నేను చూపిస్తాను. సో ఇదేనండి టెంపుల్ ఎంట్రన్స్ అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ నుంచి మనం కొండపైకి వెళ్తే స్వయంభుగా వెలిసిన స్వామివారిని అయితే దర్శించుకోవచ్చు. అలాగే కింద అయితే మీకు ప్రతిష్ఠించిన స్వామివారి టెంపుల్ అయితే ఉంటుంది. టెంపుల్ ఎంట్రన్స్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఇక్కడ చెప్పులు స్టాండ్ ఉంది చూడండి, అక్కడైతే చెప్పులు అయితే పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ మనం పార్కింగ్ కూడా చేసుకోవాలి. పార్కింగ్ కూడా ఫ్రీ అయితే ఏమీ లేదండి నేను వెళ్ళినప్పుడు అయితే. మరి సో మనం బైక్స్ కానీ కార్స్ కానీ ఇక్కడైతే కింద అయితే పార్క్ చేసుకుంటున్నారు. పార్క్ చేసుకున్న తర్వాత మీకు టెంపుల్ ఎంట్రన్స్లోనే 2-3 షాపులు అయితే ఉన్నాయి. అక్కడే పూజా సామాగ్రి కూడా అమ్ముతున్నారు. మీకు ఏ పూజా సామాగ్రి కావాల్సిన అక్కడైతే తీసుకోవచ్చు. ఇది ఎంట్రన్స్. ఇక్కడ స్వామివారి పాదాలకి నమస్కరించుకుని మీరు ఎక్కడి నుంచి అయితే లోపలికి అయితే వెళ్ళాలి. ఇందాక మీకు చెప్పాను కదా కొండ కింద ప్రతిష్ఠించిన లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అని. సో అదైతే ఇదేనండి. ఇక్కడ మీరు కొబ్బరికాయలు ఏమన్నా ఉన్నా కూడా కొట్టేసుకుని ఈ టెంపుల్లో అయితే లోపలికి వెళ్ళి స్వామివారిని అయితే దర్శించుకోండి. సో నేను ఆ రోజు ఉదయం 8 ఆ టైంకి అయితే వెళ్ళాను. అప్పుడు ముందే అయితే ఇక్కడ దర్శనం చేసేసుకుని ఎక్కడి నుంచి మనం బయటకు వచ్చిన తర్వాత కొండ పైకి వెళ్ళే మార్గం అయితే ఉంటుంది. మీకు అది కూడా నేనైతే ఇప్పుడైతే చూపిస్తాను. ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకుని ఇక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి స్టెప్స్ అయితే ఉన్నాయి. సో అక్కడి నుంచి మీరు కొండపైకి అయితే వెళ్ళాలి. ఇక్కడ స్వామివారి పాదాలకి నమస్కారం చేసుకుని ఇక్కడ నుంచి మీరు స్టెప్స్ పైకి ఎక్కడైతే స్టార్ట్ చేయండి. నేనైతే ఉదయం 8:25 ఆ టైంకి అయితే స్టార్ట్ చేశాను. 8:50 ఆ టైంకి అయితే కొండపైకి అయితే రీచ్ అయ్యాను. 615 అలాగైతే ఉంటాయండి స్టెప్స్. నాకైతే 25 మినిట్స్ అయితే పట్టింది. కొండ పైన స్వామివారి టెంపుల్ టైమింగ్స్ వచ్చేసరికి ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే తీసి ఉంటుందండి. సో మీరు ఈ టెంపుల్కి వెళ్ళేటప్పుడు టైమింగ్స్ అయితే చూసుకుని అయితే ప్లాన్ చేసుకోండి. అంటే మీరు మధ్యాహ్నం వెళ్తే కనుక టెంపుల్ అయితే క్లోజ్ చేసి ఉంటుంది. సో ఉదయాన్నే మీరు కూడా 8 ఆ టైంకి టెంపుల్కి రీచ్ అయ్యేలాగైతే ప్లాన్ చేసుకోండి. అక్కడి నుంచి మీరు కింద స్వామివారి దర్శనం చేసుకుని మీరు కొండపైకి వెళ్ళేసరికి మీ కొండపైన టెంపుల్ అయితే తీస్తారు. అలాగే కొండపైకి స్టెప్స్ ఎక్కేటప్పుడు మీరు వాటర్ బాటిల్ కూడా క్యారీ చేయండి. కొండపైకి స్టెప్స్ ఎక్కేటప్పుడు మీకు అక్కడక్కడ మధ్యలో అయితే ఇలా మండపం టైప్ అయితే ఉంది. సో అక్కడ మీరు కావాలనుకుంటే కాసేపు అయితే రెస్ట్ తీసుకోవచ్చు. సో అలా జాయిగా రెస్ట్ తీసుకుంటూ కొండపైకి అయితే రీచ్ అవ్వండి. నేను 8:50 ఆ టైంకి అయితే కొండపైకి అయితే రీచ్ అయ్యానండి. చెప్పాను కదా టెంపుల్ టైమింగ్స్ 9:30 అని చెప్పేసి. సో 8:50కి రీచ్ అయినా కూడా అక్కడ జనం అయితే వెయిట్ చేస్తున్నారు. ఇంకా టెంపుల్ అయితే తీయలేదు. టెంపుల్ తీసేసరికి కరెక్ట్గా 9:30 ఆ టైంకి అయితే పంతులు గారు అయితే వచ్చి టెంపుల్ అయితే తీసి శుభ్రం చేసి సో దర్శనానికి అయితే పిలుస్తున్నారు. ఆ టైంకి మనకి నియర్లీ 10 ఆ టైం అయితే అయింది దర్శనానికి మేము లోపలికి వెళ్ళేసరికి. కొండ పైకి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మీరు కొంచెం ముందుకు వెళ్తే టెంపుల్ బ్యాక్ సైడ్ అక్కడైతే మీరు కొబ్బరికాయలు కొట్టుకునే ప్లేస్ అయితే ఉంది. సో ఇక్కడ మీరు కొబ్బరికాయలు తెచ్చుకున్న కొబ్బరికాయలు ఏమైనా ఉంటే కనుక ఇక్కడైతే కొట్టుకోండి. చాలా మందికి ఈ ప్లేస్ అయితే తెలియట్లేదు, అందుకైతే నేను చూపిస్తున్నాను వీడియోలో. మళ్ళీ దర్శనానికి కూడా టికెట్ అయితే ఏమీ లేదండి, ఫ్రీ దర్శనము. నేను దర్శనం చేసుకుని బయటకు వచ్చేటప్పటికి 10:25 ఆ టైం అయితే అయింది. మధ్యాహ్నం 12 ఆ టైంకి అయితే టెంపుల్ అయితే క్లోజ్ చేస్తారు. మధ్యాహ్నం కూడా మీరు కొండపైకి రావాలనుకుంటే రావచ్చు. తిరిగి సాయంత్రం 5 గంటల లోపు అయితే మనం తిరిగి కిందకైతే వెళ్ళిపోవాలి. బట్ టెంపుల్ అయితే క్లోజ్ చేసి ఉంటుంది మధ్యాహ్నం. సో అదొకటి చూసుకోండి. కొండ పైనుంచి వ్యూ కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి మీకు వ్యూ కూడా చూపిస్తాను చూడండి. అండ్ ఇక్కడ ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఈ టెంపుల్లో స్వయంగా వెలిసిన స్వామివారి విగ్రహం చాలా చిన్నది అయితే ఉంటుంది. 9 అంగుళాల విగ్రహం అయితే ఉంటుంది. దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. దర్శనం చేసుకుని కిందకి వచ్చిన తర్వాత ఉదయం 11 గంటలకి అన్నప్రసాదం అయితే స్టార్ట్ అయింది. ఈ టెంపుల్లో నిత్యం అన్నప్రసాదం కూడా పెడతారు. ఎక్కడ అంటే స్టెప్స్ దిగిన తర్వాత రైట్ సైడ్ ఒక చిన్న రూమ్ టైప్ అయితే ఉంది. సో ఈ లోపల అయితే మీకు అన్నప్రసాదం అయితే పెడుతున్నారండి. స్వామివారి దర్శనానికి వెళ్ళిన వారు స్వామివారి ప్రసాదాన్ని కూడా స్వీకరించండి. ఈ టెంపుల్ మా ఊరు నుంచి నియర్లీ 50 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. కానీ ఇప్పటి వరకు నేనైతే ఎప్పుడు కూడా వెళ్ళలేదు. మధ్యలో కొన్నిసార్లు అయితే అనుకున్నాను ఈ టెంపుల్కి వెళ్ళాలని చెప్పేసి, కానీ కుదరలేదు. సో ఫైనల్గా ఈ రోజు అయితే స్వామివారి దర్శనం అయితే జరిగింది. సో ఈ రోజు అయితే కుదిరింది అనమాట. సో ఈ టెంపుల్కి మీలో ఎంతమంది వెళ్ళారో ఆల్రెడీ కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే ఎంతమంది ఇప్పుడు ఈ టెంపుల్కి వెళ్ళాలనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. సో అది ఫ్రెండ్స్ ఈ వీడియో కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ గురించి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అమ్మాయి నా ప్రపంచం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.